తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తీవ్ర తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం నుంచి కృష్ణా జలాల పంపకాల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, అలాంటి ఘోర వైఫల్యాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సుమారు 1.8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా మారిందని, ఇది దేశంలోనే అతిపెద్ద సాగునీటి కుంభకోణమని కాక్ కూడా స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు. 5 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 70 నుంచి 80 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలిగారని, కమిషన్ల కోసమే ప్రాజెక్టు డిజైన్ను మార్చారని ఆయన ఆరోపించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలోనూ కేసీఆర్, హరీష్ రావు తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 2020లో కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణకు కేవలం 33% నీరు సరిపోతుందని బీఆర్ఎస్ నేతలు లిఖితపూర్వకంగా ఇచ్చిన కారణంగానే ఈరోజు ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ బలమైన వాదన వినిపించుకోగలుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణకు 71% నీటి వాటా కావాలని కేంద్రానికి, ట్రిబ్యునల్కు స్పష్టంగా తెలియజేశామని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలోనూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీతో కుమ్మక్కై అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడంతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేకపోయారని హరీష్ రావును ప్రశ్నించారు. కాలువల తవ్వకం కూడా పూర్తి చేయకుండా, 1 ఎకరానికి కూడా నీరివ్వకుండా 90% పనులు పూర్తయ్యాయని చెప్పడం పూర్తిగా అబద్ధమని ఆయన ధ్వజమెత్తారు. కాలువలు లేకుండా బకెట్లతో నీరు అందించాలనుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలి వెళ్లిన 5,000 కోట్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చెల్లించిందని మంత్రి తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రాజకీయ కక్షతోనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పక్కన పెట్టారని, ఎస్ఎల్బీసీ, దిండి వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో దిండి ప్రాజెక్టుకు 1,800 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో చేసిన అప్పులకు నెలకు సుమారు 16,000 కోట్ల వడ్డీ చెల్లించాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే ముందు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.